అందరికీ నమస్కారం అండి. మేము విజయవాడ సిటీలో హెల్మెట్ డ్రైవ్ చేస్తున్నప్పుడు కొంతమంది ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు కూడా ఏమండి నా ప్రాణం నా ఇష్టం, నేను హెల్మెట్ పెట్టుకుంటే ఏంటి పెట్టుకోకపోతే ఏంటంటే మమ్మల్ని క్వశ్చన్ చేస్తూ ఉంటారు. మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతానండి, మీ ప్రాణం మీ ఇష్టమే, కానీ మీ తండ్రి, మీ తల్లి, మీ భార్య, మీ పిల్లలు వాళ్ళ జీవితాలు కూడా మీ ఇష్టమేనా? ఒకవేళ కనుక మీ ప్రాణం మీ ఇష్టం అయితే కనుక మీ ప్రాణాన్ని మీరు తీసుకుంటే కనుక వాళ్ళ కనుక రోడ్డు మీద పడి ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్షణం చాలా దుర్భరమైన పరిస్థితుల్లో వెళ్ళదీస్తూ ఉంటే కనుక అది కూడా మీ ఇష్టమేనా? ఇది ఎంతవరకు కరెక్ట్? మనం ప్రతిరోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి పెద్దలను గౌరవిస్తాము, తర్వాత జాతీయ జెండాను గౌరవిస్తాము, ఎవరైతే స్వతంత్ర సమరయోధులు ఉన్నారో వాళ్ళని గౌరవిస్తాము. మరి ఏదైతే మనం సమాజంలో బతుకుతున్నామో ఆ సమాజంలో ఉన్న కట్టుబాట్ల ద్వారా వచ్చినటువంటి చట్టాన్ని ఎందుకు గౌరవించమండి? ఇది మనం చేసుకున్న చట్టమే కదా. మేము అడిగేది ఏమిటి? ఒక హెల్మెట్ పెట్టుకోవడానికి అడుగుతాం. హెల్మెట్ ఏం చేస్తుంది? ఒక కుటుంబాన్ని రక్షిస్తుంది, ఒక ప్రాణాన్ని రక్షిస్తుంది, ఒక కుటుంబంలో ఉన్నటువంటి ఒక జీవితాలని వాళ్ళ జీవితాలు సక్రమంగా ఉండేలా మీరు కనుక రక్షణ పడితే హెల్మెట్ ద్వారా ఆ జీవితాలన్నీ కూడా సక్రమంగా ఉంటాయి. దయచేసి అందరికీ చెప్పేది ఏంటంటే మీ ప్రాణం మీ ఇష్టం కాదండి. ప్రాణం ఏదైనా సరే చాలా అమూల్యమైంది, దాన్ని మీరు తీసుకోవడం చట్టరీత్యా కూడా నేరమే. మేము హెల్మెట్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఇక్కడే సార్ మా ఇల్లు, లేకపోతే తలస్నానం చేశానండి, పక్కకి కనిపించటం లేదు, వెనకాల నుంచి వచ్చే హార్న్ వినిపించటం లేదు, నాకు భారంగా అనిపిస్తుంది, చాలా చాలా రకరకాల సిటీలోనే కదా, 500 మీటర్లోనే కదా, 100 మీటర్లోనే కదా, ఇక్కడ కూడా హెల్మెట్ కావాలంటారు. ఒక్క విషయం మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను, మనకి ఈ పర్టికులర్ లెంత్లో యాక్సిడెంట్ కానీ ప్రమాదం జరగదని కానీ ఏమన్నా మనకి ముందుగా దూరదృష్టి కానీ లేకపోతే దివ్య దృష్టి కానీ ఏమన్నా ఉన్నదా? మనకి లేదు కదా. ఎక్కడ జరుగుతుందో తెలియదు, ఎప్పుడు జరుగుతుందో తెలియదు, దాన్నే కదా మనం యాక్సిడెంట్ అంటాం. అదేవిధంగా మీరందరూ చాలామంది చూస్తూ ఉంటాం, ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చేస్తూ ఉంటారు. అది కూడా ఇల్లు పక్కనే ఉంటుంది, ఆ యూటర్న్ ఎక్కడైతే మనకి జంక్షన్ ఉంటుందో ఆ జంక్షన్ దగ్గరలో ఉందని చెప్పేసి ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చి వెంటనే మనం అక్కడికి తీసుకుంటూ ఉంటాం యూటర్న్లో అయ్యి. అప్పుడు ప్రమాదం జరిగితే అందరూ కూడా హెల్మెట్ పెట్టుకోండి. అదేవిధంగా మీ వెనకాల కూర్చున్న వాళ్ళ చేత కూడా హెల్మెట్ పెట్టుకోండి, క్షేమంగా ఇంటికి చేరండి.